సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న సీసీ ఫుటేజ్ ని సీఐ నాగరాజు మాయం చేసినట్టు సిట్ గుర్తించింది. నెల రోజుల్లో కేవలం 2 రోజుల ఫుటేజ్ మాత్రమే ఉంచారని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇటీవలే నెల రోజుల సీసీ ఫుటేజ్ భద్రపరచాలని సిట్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతకంటే ముందే సీసీ ఫుటేజ్ మాయమైనట్టు తెలుస్తోంది. మరోవైపు స్వర్గపురిలో సాయి కృష్ణ మృతదేహం దహనం చేశారన్న ఆరోపణలతో స్వర్గపురి సిబ్బందిని సిట్ అధికారులు విచారించారు. విద్యుత్ దహన వాటిక ఇన్ఛార్జ్ పాషా, మరో ఉద్యోగి శివ స్టేట్మెంట్ ని అధికారులు రికార్డు చేశారు. స్వర్గపురిలో సీసీ కెమెరాలు లేకపోవడంతో స్వర్గపురికి వెళ్లే దారిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని సేకరిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సాయి కృష్ణ కేసులో సిట్ విచారణ ఎలా సాగుతోంది? డీటెయిల్స్ ఏంటి? సింధు, ఏదైతే విజయవాడ కృష్ణలంక పరిధి పోలీస్ స్టేషన్లో జరిగిన ఏదైతే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఘటనకు సంబంధించి సిట్ బృందం ఏదైతే ఉందో పూర్తిస్థాయి దర్యాప్తునైతే జరుపుతుంది. అయితే దీంట్లో కీలకమైన ఆధారాలు ఏవైతే ఉన్నాయో, అంటే సాయి కృష్ణను తీసుకువచ్చిన తర్వాత ఏదైతే అటు పోలీస్ స్టేషన్లో కానీ లేదంటే దహనవాటిక సంస్కారాలకు కోసం తీసుకువెళ్ళిన ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్లు కానీ ఇవన్నీ కూడా పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆధారాలంతా కూడా మిస్ అయ్యాయని చెప్పని సిట్ బృందం అధికారులు అయితే గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా పోలీస్ స్టేషన్లో కానీ లేదు అదేవిధంగా ఏదైతే దహన సంస్కారాల విద్యుత్ దహన సంస్కారాల వాటికి ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంటే మే 1 నుంచి జూన్ 1 వరకు ఏదైతే ఈ నెల రోజుల పాటు డేటా ఏదైతే ఉందో మొత్తంగా ఆ డేటా మొత్తాన్ని సేకరించాలని చెప్పని సిట్టు బృందం అక్కడికి వెళితే కేవలం 2 రోజుల డేటానే అందులో దొరకడం అనేది అధికారులు అయితే గుర్తించారు. అయితే దీనికి సంబంధించి కీలకంగా ఈ ఆధారాలన్నిటినీ కూడా ఏదైతే కోర్టుకి ఇటీవలే మొత్తం కూడా ఆధారాలన్నిటిని కూడా సమర్పించాలని చెప్పని కోర్టు కోరింది. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కీలకమైన ఆధారాలన్నీ కూడా అక్కడ మాయమవడంతో పూర్తిగా అంటే ఈ కేసు వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు దొరకకూడదు అనే సిఐ నాగరాజే ఈ కేసును మొత్తంగా తప్పుదోవ పట్టించారనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న పరిస్థితి. అయితే దీనిపైన కూడా మరో కేసు సిఐ నాగరాజు పైన నమోదయ్యే అవకాశం ఉంది. అయితే దీంట్లో అంటే కీలకమైన ఆధారాలన్నీ కూడా మాయం చేసిన వ్యవహారంలో కూడా మరో కేసు అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పని కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ఓవరాల్గా ఈ దహన సంస్కారాలకు సంబంధించి అదేవిధంగా సాయి కృష్ణను తీసుకువచ్చిన దగ్గర నుంచి తీసుకువెళ్లే వరకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన మొత్తం పూర్తి స్థాయి దర్యాప్తు పారదర్శకంగా జరగాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అటు మృతుడి తల్లి కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.